ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. విశాఖ నగర విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘ అధ్యక్షులు గురజాప్రవి అధ్యక్షతన స్థానిక టౌన్ హాల్ రోడ్లో ఉన్న విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్తో విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వాసుపల్లి గణేష్ కుమార్కు సంఘ పెద్దలు వేదోక్తంగా పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. సాలులతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో నగర విశ్వబ్రాహ్మణ సంఘ కార్యదర్శి పండూరి శేఖర్, సంఘ పెద్దలు పెదగాడ బాబ్జీ, పెదగాడ గోపి, పాటోజీ ప్రసాదు, రామోజీ పెదబాబు, కోసూరు వాసు, చుత్తాడ చందర్రావు, కోసూరు సురేష్, కరి త్రినాథ్, వరంబాబు, బంగారు సురేష్, కాకినాడ చిన్నబాబు మరియు సుమారు 250 మంది సంఘ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన సంఘ పెద్దలు పలు సమస్యలను వాసుపల్లికి విన్నవించారు. గణేష్ కుమార్ గారు అంటే చాలా మందికి కొత్త వారికి తెలిసేమో, ఆయన సర్వీసెస్ కొన్ని విషయాలు నేను చెప్తాను, దానికంటే మనకు ఒక అవగాహన వస్తుంది. ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారో అలాగే ఏ ఎమ్మెల్యే గారు కానీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే చేయలేనటువంటి ప్రజా దర్బారు ప్రజలకు అందుబాటు మన సరౌండింగ్ లో ఒక పక్క ఏవేం కాలేజ్ ద్వారా పెట్టి ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే గత 2 సంవత్సరాలుగా పేషెంట్లు ఒంట్లో బాగోలేని వాళ్ళకి అవి వార్త వెళ్తే చాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వారానికి కనీసం ఎంతమంది ఉన్నా, రోజుకు 4, 5 ఉన్నా వారానికి 10 మంది 15 మంది 5,000 6,000 ఆర్థిక సాయం చేసిన ఒకే ఏకైక వ్యక్తి మన వాసుపల్లి గణేష్ కుమార్ గారిని తెలియజేస్తున్నాను. తదుపరి వారి సమస్యలను సానుకూలంగా విన్న వాసుపల్లి గతంలో కమ్యూనిటీ హాలు పైన కళ్యాణ మండపం నిర్మాణానికి శాంక్షన్ అయిన 80 లక్షల రూపాయలను ఎలక్షన్ అనంతరం నిర్మాణాన్ని ప్రారంభిస్తామని, సుమారు 1000 గజాల స్థలంలో శ్రీ కామాక్షి మాత ఆలయ నిర్మాణానికి తప్పక సహకరిస్తానని బొట్టు వేసి హామీ ఇచ్చారు. విశ్వబ్రాహ్మణ కులం వారి కోసం నెలకొకసారి ప్రజా దర్బారు ఏర్పాటు చేస్తానని, తమ కమ్యూనిటీ అభివృద్ధికై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ 38వ వార్డు అంటే అది మన విశ్వబ్రాహ్మణుల్ని తీసి ఏలో చేర్చమని చెప్పేసి ఇది అవసరం కూడా. ఎందుకంటే ఎక్కువగా బ్యాక్వర్డ్ కమిటీస్ లో ఏదైనా ఒక కులం ఉందంటే అది విశ్వబ్రాహ్మణుల కమిటీ. ముఖ్యంగా వృత్తి ధర్మాన్ని నమ్ముకొని బతుకుతుంది, చాలా తక్కువ ఆదాయంతో ముందుకు సాగుతా ఉన్నారు. చాలా తక్కువ ఆదాయంతో ఆ వృద్ధులకి పైకి రాలేక, ఇంకో వృద్ధిలోకి వెళ్ళలేక అలాగ కొట్టుమిట్టాడుతున్నటువంటి కులం ఏదైనా ఉందంటే అది విశ్వబ్రాహ్మణులని చెప్పేసి పైకి జాబ్ కానీ లోన్ మాత్రం అంతంత మాత్రమే నేను చూశాను. చాలా దగ్గర మాట తప్పకుండా ఈ యొక్క కమిటీకి కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ చైర్మన్ పదవి కూడా అది మన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోనే వచ్చేలా మనం చేసుకోవడం బాధ్యత. ఎందుకంటే కష్టాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే నాయకత్వం పుట్టాలి. ఆ నాయకత్వం నుండి ఆ కష్టాలు తీర్చుకోగలిగేలా ఉండాలన్నమాట. అది తప్పకుండా చేసి తీరుతామని చెప్పేసి ఒకసారి స్వయాన్ని నేను ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వెళ్ళి ఈ యొక్క విషయాలు తెలియజేస్తానని చెప్పి మీ అందరూ కూడా నేను మాటిస్తా ఉన్నాను అన్నమాట. అలాగే ముఖ్యంగా మీరు కామాక్షమ్మ అమ్మవారి టెంపుల్ కోసం మీరు అడిగారు. మన కులానికి ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ కులానికి కూడా ఒక 20 సెంట్లు కానీ 10 సెంట్లు కానీ భూమి అనేది ఏర్పాటు చేసుకొని మన మధురవాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకొని ఆ ప్రదేశంలోనేమో చక్కనైన ఆలయ నిర్మాణం కోసం కూడా మనమేమో సహాయపడతామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం. దానికి తగ్గ ఫండ్స్ కూడా సీఎం రిలీఫ్ నుండి కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. విశ్వబ్రాహ్మణ కులానికి కూడా తప్పకుండా ఏదైతే మీద పెట్టి ఆ సైట్ మనమేమో అలాట్మెంట్ చేయించుకుందామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ ప్రాంతంలోనే ఇదే
చాలా ఇబ్బందులు గురి చేశారు. కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించి ఈ రోజు ఏమో ఈ యొక్క కళ్యాణ మండపం ఏమో మీ గుంజాబ్ రవి గారి ఆధ్వర్యంగా నడుస్తా ఉంది. అలాగే వాళ్ళేమో కోరిక ఏంటంటే మాకు పైన ఒక ఎక్స్ట్రా ఫ్లోర్ కావాలి, పెళ్లి అయినప్పుడు ఏంటంటే భోజనాలు ఒక దగ్గర, పెళ్లి ఒక దగ్గర బాగా ఉంటుందని చెప్పేసి వారానికి ఒకసారి మా విశ్వ బ్రాహ్మణులకి కూడా ఒక ప్రజాదర్బార్ లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి వారానికి ఒక చేపట్టే ప్రజాపైన కానీ నెలకు ఒకసారి మనం దానిపై కలిసిగా మీ యొక్క సమస్యల పైన ఏమో పెడతానని చెప్పేసి ఒకసారి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాను.